హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ ఇంట్లో కూడా ఉప్మా ఎవరికి నచ్చట్లేదా? అయితే ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి. మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక గిన్నెలో 1 కప్ కర్డ్ తీసుకుంటున్నాను. నేను ఈ రెసిపీకి 1.5 గ్లాస్ రవ్వని తీసుకుంటున్నానండి. ఉప్మాకి ఎప్పుడు కానీ 1 గ్లాస్ రవ్వ తీసుకుంటే 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేయాలి. సో నేను ఇక్కడ 1.5 గ్లాస్ రవ్వ తీసుకుంటున్నాను కాబట్టి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేశాక ఇందులో నేను రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇందులో 2 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అది కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం తరిగిన కొత్తిమీరని కూడా యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇందులో ఒక టొమాటోని సన్నగా తరిగి అది కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత బీటర్తో ఒకసారి బాగా బీట్ చేసి పెట్టుకోవాలండి. మీకు కావాలంటే ఫస్ట్ పెరుగుని తీసుకున్నప్పుడే బీట్ చేసిన పెరుగుని తీసుకున్నారంటే రెసిపీకి మంచి టెక్స్చర్ వస్తుందండి. ఇప్పుడు పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకొని ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత కొంచెం హీట్ అయ్యాక అందులో నేను 1.5 గ్లాస్ రవ్వని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఆ రవ్వలోని పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. మీరు ఎప్పుడు ఉప్మా చేసినా కానీ ఫస్ట్ రవ్వని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాతనే ఉప్మాని చెయ్యండి. ఎందుకంటే చాలామంది ఈ రవ్వలోని పచ్చివాసన వల్ల ఉప్మా తినడానికి ఇష్టపడరు. సో ఇలా ఫ్రై చేసి తీసుకున్న రవ్వతోనే ఉప్మా చేశారంటే తినడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ చూసారా, రవ్వ కలర్ మారిందండి. ఇక్కడ స్టవ్ ఆపేసి ఇది తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని ఇందులో నేను 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో నేను కొన్ని జీడిపప్పుల్ని వేసి ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు అదే ఆయిల్లో నేను 1 టేబుల్ స్పూన్ ఆవాల్ని యాడ్ చేస్తున్నాను. ఆవాలు చిటపటలాడాక ఇందులో నేను 2 ఎండుమిర్చిని యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇందులో 2 రెమ్మల కరివేపాకుని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో నేను 2 చిన్న ఉల్లిపాయల్ని తరిగి యాడ్ చేస్తున్నాను. ఈ ఉల్లిపాయలు మగ్గేంత వరకు మనం వేయించాలి. ఇక్కడ ఆనియన్స్ మనకి గోల్డెన్ బ్రౌన్ రావాల్సిన అవసరం లేదండి, జస్ట్ మగ్గితే చాలు. ఇప్పుడు ఇందులో నేను ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు సాల్ట్ సరిపోయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ మనకి ఈ వాటర్ ఉప్పుగా ఉండాలండి. ఒకవేళ లేకపోతే ఇక్కడ మీరు సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మూత పెట్టి ఇప్పుడు దీన్ని మరిగించుకుందాం. చూసారా, ఇక్కడ వాటర్ మరుగుతూ ఉందండి. ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వని యాడ్ చేసుకుందాం. రవ్వని ఒకేసారి వేసుకోకూడదండి. ఇలా ఈ వీడియోలో చూపించినట్టుగా కొంచెం కొంచెం వేస్తూ కలుపుతూ ఉండాలి. అప్పుడే మనకి లమ్స్ ఫామ్ అవ్వవు.
సో ఇలా రవ్వ మొత్తాన్ని వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇక్కడ చూసారా ఉప్మా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపి నెయ్యిని యాడ్ చేసుకుందాం. ఫైనల్గా దింపేటప్పుడు నెయ్యిని యాడ్ చేసుకుంటే ఆ అరోమా చాలా బాగుంటుందండి. మీకు ఇంకా గనక పుల్ల పుల్లగా కావాలనుకుంటే ఒక అరచెక్క నిమ్మకాయ పిండుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫైనల్గా దీనిని క్యాష్యూస్తో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ట్యాంగీ ఉప్మా రెడీ అయిపోయినట్లే. ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి. ఉప్మా అంటే నచ్చని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి. వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి మరియు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరొక సరికొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.